Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about most important questions for IP 2025 Maths 1A. So ఇందులో Maths 1Aలో మనకి 24 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. 24 క్వశ్చన్స్లో 10 వెరిషార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, 7 షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, 7 లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ముందుగా 10 వెరిషార్ట్ క్వశ్చన్స్కి వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్కి ఏవి ఇంపార్టెంట్, సెకండ్ క్వశ్చన్కి ఏవి ఇంపార్టెంట్, అలా 10 క్వశ్చన్స్కి ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, సో నౌ లెట్ us start the class. Before going to starting class, I request all please subscribe to our channel A Square Maths Academy. ఓకే, సో ఇది మనకు యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ మనకి ఒక 1 డే ముందు మనకు ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ అన్నిటిని కూడా రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా వీడియో తయారైనది కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ A Square Maths Academy. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, టుడేస్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ నథింగ్ బట్ క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1లో మనకి ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నామా ఫస్ట్ క్వశ్చన్ అంటే మ్యాథ్స్ 1Aలో. ఆ ఫస్ట్ క్వశ్చన్ ఏమై ఉండొచ్చు అంటే ఇఫ్ ఏ ఈక్వల్స్ టు -2, -1, 0, 1, 2 and f is to a to b is a surjection defined by f of x equals to x square plus x plus 1 find b అనడము. సో మన ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చిండు, ఏ వాల్యూ అంటే ఇవి ఇన్పుట్స్ అంటే మనకు ఇచ్చిన ఫంక్షన్లో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూస్ని మనం బీగా ట్రీట్ చేస్తాం. ఓకేనా, అంటే ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ వాల్యూస్ అయితే వస్తాయో ఆ వాల్యూ బీకి ఈక్వల్ అవుతాము అంతే. సో మీరు ఏం చేయాల్సింది ఏం లేదు, ఇచ్చిన ఫంక్షన్ తీసుకోవాలి, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ వాల్యూ వస్తే ఆ వాల్యూ బీకి ఈక్వల్గా రాయాలి. ఓకేనామా, రైట్. నెక్స్ట్ సిమిలర్ క్వశ్చన్ ఏ ఈక్వల్స్ 1, 2, 3, 4 ఇచ్చిండు. ఎఫ్ ఈస్ టు ఏ టెన్స్ టు ఆర్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1. దెన్ ఫైండ్ ది రేంజ్ ఆఫ్ ఎఫ్. సిమిలర్ ప్రాబ్లమ్. రేంజ్ అన్న ఇక్కడ ఎఫ్ ఈస్ టు ఏ టు బి సబ్జెక్షన్ ఇచ్చింది కాబట్టి బి వాల్యూ అన్న సేమ్. రేంజ్ ఈజ్ నథింగ్ బట్ కోడొమైన్. రేంజ్ ఈక్వల్స్ టు కోడొమైన్ అయితే అప్పుడు సబ్జెక్షన్ అవుతుంది కాబట్టి ఇక్కడ రేంజ్ అన్న ఇక్కడ బి అన్న సేమ్ ఆన్సర్ వస్తుంది. అంటే సేమ్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ రేంజ్ ఆఫ్ ఎఫ్ అన్నా కానీ సేమ్ మనం ఏం చేయాలి, సేమ్ అయితే చేయాలి. ఏ వాల్యూస్ ఇన్పుట్స్ అన్నమా, ఈ వాల్యూస్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ అయితే వస్తే ఆ వాల్యూ రేంజ్కి ఈక్వల్ అవుతుంది. క్లియర్. సో సిమిలర్గా నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 0, π/6, π/4, π/3, π/2 ఎఫ్ ఈస్ టు ఏ టు బి సబ్జెక్షన్. సబ్జెక్షన్ అంటే కూడా సేమ్ మళ్ళీ ఇంతకుముందు మాదిరిగా డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అమ్మ. ఇవి ఇన్పుట్స్. ఈ ఇన్పుట్స్ అని ఇందులో సబ్మిట్ చేస్తే మనకు cos 0, cos π/6, cos π/4, cos π/3, cos π/2 వస్తాయమ్మా. ఆ వాల్యూస్ బీకి ఈక్వల్ అవుతాయి. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇది మేజర్గా వచ్చే క్వశ్చన్స్లో ఇవమ్మా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి. ఇక సెకండ్ ప్రియారిటీకి వచ్చినట్లయితే ఇదే ఫస్ట్ క్వశ్చన్లో సెకండ్ ప్రియారిటీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2x minus 1, g of x equals to x plus 1 by 2, then find g circle f of x or f circle g of x అమ్మ. సో g circle f of x పైన ఉంటాడు, లేదంటే f circle g of x పైన ఉంటాడు. ఇది ఎలా వేయాలంటే g circle f of x అంటే g of f of x అమ్మ. అప్పుడు g of f of x అంటే g of f of x వాల్యూ ఎంత ఉంది, 2x minus 1 ఉంది. అంటే g of 2x minus 1 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. అంటే g of x ఇచ్చిండు, g of 2x minus 1 అంటే 2x minus 1 ఇన్పుట్ అమ్మ, మనం ఇచ్చే ఇన్పుట్ ఇందులో ఇవ్వాలి. ఓకేనా, అప్పుడు మనకు g సర్కిల్ f ఆఫ్ x వస్తుంది. ఓకేనా, సో అదే మాదిరిగా f సర్కిల్ g ఆఫ్ x ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, f ఆఫ్ g ఆఫ్ x అంటే f ఆఫ్ g ఆఫ్ x ఎంత, x ప్లస్ 1 by 2. సో ఇప్పుడు ఇది ఎఫ్లో ఇవ్వాలమ్మ, ఈ ఇన్పుట్ అనేది ఎఫ్లో ఇవ్వాలి. అంటే ఇక్కడ ఇస్తే మనకు f సర్కిల్ g ఆఫ్ x వస్తుంది. ఓకేనా, సో ఇది సెకండ్ కేస్ అమ్మ. సెకండ్ కేసు వచ్చేసరికి సో నెక్స్ట్ సిమిలర్గా ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్స్ టు వై బై అండ్ ఆఫ్ 1 minus y square, g ఆఫ్ వై ఈక్వల్స్ టు వై బై అండ్ ఆఫ్ 1 plus y square. ప్రూవ్ దట్ ఎఫ్ సర్కిల్ g ఆఫ్ వై ఈక్వల్స్ టు వై. సేమ్ ఇంతకుముందు ఎలాగైతే చేసినామో ఎఫ్ సర్కిల్ g ఆఫ్ వైని ఎఫ్ ఆఫ్ g ఆఫ్ వై రాసుకోవాలమ్మా. ఎఫ్ ఆఫ్ g ఆఫ్ వై వాల్యూ ఇచ్చిండు, ఈ వాల్యూ ఎఫ్ ఆఫ్ సబ్స్టిట్యూట్ చేయాలంటే ఎఫ్ ఆఫ్ వై బై అండ్ ఆఫ్ 1 plus y square అవుతుంది ఇక్కడ.
అంటే కాకపోతే మనకు ఎఫ్ ఆఫ్ వై వాల్యూ ఇచ్చిండు కాబట్టి ఈ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఈ వాల్యూ వై ప్లస్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ వాల్యూ ఈ మొత్తం వాల్యూ వై ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూ వైకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎఫ్ ఈస్ టు ఆర్ మైనస్ 0 టెన్స్ టు ఆర్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్. దెన్ షో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు 0 నమ్మ. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇది. ఎఫ్ ఆఫ్ 1/x వాల్యూ అంటే ఎక్స్ ప్లేస్లో 1/x సబ్స్టిట్యూట్ చేస్తే దీని యొక్క రెసిప్రోకల్ వస్తుంది. అంటే ఏంది 1/x క్యూబ్ అవుతుంది మైనస్ ఇది ఎక్స్ క్యూబ్ అవుతుంది. అంటే ఏంది ఎఫ్ ఆఫ్ 1/x వాల్యూ ఏమొస్తుంది అంటే 1/x క్యూబ్ అవుతుంది మైనస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది. సో ఈ రెండుని యాడ్ చేస్తే ఏమవుతుంది ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది మైనస్ 1/x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది 0 వచ్చేస్తామా. ఇది ఆన్సర్ అమ్మా. ఓకేనా, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇక్కడ వరకు. సో దీని తర్వాత నెక్స్ట్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అవి ఒక 1 or 2 ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. అదేంటంటే ఒకవేళ ఇస్తే ఇచ్చే ప్రాబ్లం ఏముందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సపోజ్ చూసుకున్నట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చి ఎఫ్ ఆఫ్ ట్యాన్ టీటా ఫైండ్ అవుట్ ఏమంటాము. అప్పుడు ఏమవుతుంది 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా బై 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా అవుతుంది. ఆ వాల్యూ కాస్ట్ టీటాకి ఈక్వల్ అవుతుందమ్మా. ఇలా అడుగుతాడు. ఓకేనా, సో ఈ ప్రాబ్లం కూడా కొంచెం చూసుకోవాల్సిన ప్రాబ్లం. ఓకే, నౌ సెకండ్ ప్రాబ్లం. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే సెకండ్ క్వశ్చన్ ప్రాబ్లం అంటే మనకు ఫస్ట్ పేపర్లో ఫస్ట్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఇవి వస్తాయి. ఇక సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/x స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 అమ్మ. అయితే ఇక్కడ కామన్గా డొమైన్ మీద ప్రాబ్లమ్స్ అడగవచ్చు సెకండ్ క్వశ్చన్లో. సో అందులో మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/x స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3, లేదంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు √(x స్క్వేర్ మైనస్ 25), లేదంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు √4x మైనస్ ఎక్స్ స్క్వేర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/√mod x మైనస్ ఎక్స్ అమ్మ. సో ఇవన్నీ కూడా సేమ్ సిమిలర్గా వేలో చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే కామన్గా డినామినేటర్ వాల్యూ ఎప్పుడైనా నాట్ ఈక్వల్ 0 అవుతుంది. ఎందుకంటే ఈక్వల్ 0 అయితే డిఫైన్ కాదు కాబట్టి. సో నాట్ ఈక్వల్ 0 తీసుకుంటాం. నాట్ ఈక్వల్ 0 తీసుకుంటే ఇక్కడ 3 రూట్స్ వస్తాయమ్మా. ఎక్స్ వాల్యూస్ అయితే ఏవైతే వస్తాయో ఆ వాల్యూస్ని మనం డొమైన్గా ట్రీట్ చేస్తాం. సో ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏమొస్తాయి 1 -1 ఇక్కడ -3. అంటే ఈ 3 వాల్యూస్ కాకుండా మిగతా అన్ని వాల్యూస్కి ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి ఆర్లోకి వెళ్ళి ఆ 3 వాల్యూస్ని మనం ఎలిమినేట్ చేస్తాం. అంటే ఏంది +(-1, -3). ఇది డొమైన్కి ఈక్వల్ అవుతాం. అంటే ఈ వాల్యూస్ కాకుండా ఆర్లోకి వెళ్ళి ఈ వాల్యూస్ కాకుండా మిగతా ఏ వాల్యూ తీసుకున్నా కానీ ఈ ఫంక్షన్ డిపెండ్ అవుతుంది. కాబట్టి దీని యొక్క డొమైన్ ఏదైతే అంటే ఆర్ మైనస్ సెట్ ఆఫ్ +(-1, -3). సేమ్ సిమిలర్ వేలో ఇది కూడా డొమైన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 స్క్వేర్ రూట్లో ఉంది కాబట్టి ఇది పాజిటివ్ అమ్మ. ఎప్పుడు పాజిటివ్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 న్యూమరేటర్ ఉంది కాబట్టి. సో స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్లో ఎప్పుడైనా కానీ పాజిటివ్ వాల్యూసే ఉండాలి, నెగిటివ్ వాల్యూస్ ఎగ్జిస్ట్ కావు. అందుకనే గ్రేటర్ దెన్ 0 తీసుకుంటాం. అది న్యూమరేటర్ ఉంది కాబట్టి ఈక్వల్ కూడా పాజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 అంటే ఏం రాయొచ్చు మనం ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ అని రాయొచ్చు. అప్పుడు ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయి +(-5) అవుతాయి కదా. అంటే ఎక్స్ వాల్యూస్ ఇక్కడ +(-5) వచ్చినట్టే ఇక్కడే +(-1, -3) వచ్చింది ఎక్స్ వాల్యూస్. కానీ డినామినేటర్లో ఉంది కాబట్టి ఈ వాల్యూస్ కాకుండా మిగతా తీసుకుంటాం. ఇక్కడ న్యూమరేటర్లో ఉంది. ఈ వాల్యూస్తో పాటుగా ఇలా ఉన్నప్పుడు గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు అంటే ఈక్వేషన్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ వాల్యూ ఎలా ఉంటుంది అంటే ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 వచ్చిందంటే ఎక్స్ వాల్యూస్ ఏమవుతుంది మనకు ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ రాయొచ్చు కదమ్మా. అంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు +(-5) అవుతుంది కదా, అంతే కదా.
సో ఎక్స్ గ్రేటర్ ఈక్వల్స్ ప్లస్ ఆర్ మైనస్ 5 అన్నప్పుడు ఏం రాయాలంటే -5 గ్రేటర్ ఈక్వల్స్ టు ఎక్స్ గ్రేటర్ ఈక్వల్స్ టు 5 +5. ఇప్పుడు దీన్ని మనం డివైడ్ చేసినట్లయితే -5 ఈజ్ గ్రేటర్ ఈక్వల్స్ టు ఎక్స్ అవుతుంది, ఎక్స్ ఈజ్ గ్రేటర్ ఈక్వల్స్ టు 5 అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ -5 అవుతుంది. దీన్నే ఎక్స్ ఈజ్ గ్రేటర్ ఈక్వల్స్ టు 5 యాజ్ ఇట్ ఈజ్, అంటే -5 కంటే తక్కువ. ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు -∞ టు -5 యూనియన్ ఎక్స్ 5 కంటే ఎక్కువ 5 టు ఇన్ఫినిటీ అని రాయమ్మ. ఇది డొమైన్ అవుతుంది ఇలా. సో మీరు ఒకవేళ లెస్ దెన్ వచ్చింది అనుకోండి, మరి అప్పుడు ఏం రాయాలి అంటే లెస్ దెన్ వచ్చింది వాల్యూస్ ఎలా ఉంటాయంటే కామన్గా ఇక్కడ ఇది తీసుకోండి, ఇదేంటి 1 - x² ఉంది కదా. సో 1 - x² అంటే గ్రేటర్ ఈక్వల్ 0 నమ్మ, లెస్ దాన్ 0 సారీ. 1 - x² అంటే f(x) ఈక్వల్స్ టు 1 - x² ఉంది కాబట్టి తీసుకున్నట్లయితే సో f(x) ఈక్వల్స్ టు 1/√1 - x² ఉంది అనుకుందాం. సో 1 - x² అనేది డినామినేటర్లో ఉంది, అది ఎప్పుడైనా పాజిటివ్ ఉండాలి కదా. సో ఇలా పాజిటివ్ తీసుకుంటాం, ఈక్వల్ కాదు కాబట్టి. సో మనకి ఎప్పుడైనా x² కోషెంట్ పాజిటివ్ ఉండాలి కాబట్టి x² -1 అంటే x² అడిస్కి వెళ్తే ప్లస్ అవుతుంది, ఇది -1 అవుతుంది. అప్పుడు ఇలా లెస్ దెన్ 0 అవుతాము కదా. సో ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయి, -1 +1 వస్తుంది. ఓకే, లెస్ దెన్ 0 అంటే ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు +or-1 అవుతుంది. ఎక్స్ ఈజ్ లెస్ దెన్ +or-1 అంటే ఏం రాయొచ్చు మనం దాన్ని, ఇంతకు గిడన్ ఉన్నప్పుడు గిడన్ రాసినట్టే -1 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ +1 రాయాలి. సో ఇలా. సో ఇంతకుముందు ఏం రాసినాం మనం, x² -25 ఉన్నప్పుడు గిడాని 0 ఉన్నప్పుడు x +5 ఇంటూ x -5 వస్తాయి కదా ఇక్కడ, అంటే ఎక్స్ ఈజ్ గిడాన్ ఈక్వల్స్ టు +or-5 అవుతుంది. సో దీన్ని ఏం రాయమంటున్నాం, -5 ఈజ్ గిడాన్ ఈక్వల్స్ టు ఎక్స్ గిడాన్ ఈక్వల్స్ టు 5 రాయాలి. దీనేమో -1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ +1, -5 లెస్ దాన్ -5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ గ్రేటర్ ఈక్వల్స్ టు 5. సో దీనికి ఇలా కంపేర్ చేసుకున్నట్టయితే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ -1, 1 అవుతుంది. ఇక్కడ -5 ఈజ్ గ్రేటర్ ఈక్వల్స్ టు ఎక్స్ అవుతుంది, ఎక్స్ ఈజ్ గ్రేటర్ ఈక్వల్స్ టు 5 అవుతుంది. సో అంటే ఏంది, -5 కంటే -5 అనేది ఎక్స్ కంటే ఎక్కువ, అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది -5 కంటే తక్కువనే కదా, అంటే ఎంత తక్కువ, ఇన్ఫైనైట్ వరకు తీసుకోవచ్చు, అంటే ఇక్కడ వరకు వెళ్తుంది ఇలా. ఇక్కడ ఎంత, ఎక్స్ వాల్యూ 5 కంటే ఎక్కువ, ఎంతవరకు ఎక్కువ, ఇన్ఫైనైట్ వరకు వెళ్ళచ్చు ఇలా. యూనియన్ ఇది మనకు దీని యొక్క డొమైన్ అవుతుంది. దీనికి డొమైన్ ఏంటంటే -1 కంటే ఎక్స్ ఎక్కువ, ఎక్స్ కంటే 1 ఎక్కువ, అంటే ఎక్స్ వాల్యూ ఎక్కడికి ఉంటుంది, -1 నుంచి 1 మధ్యలో ఉంటుంది అన్నట్టు దీని అర్థం. ఇక్కడ దీని అర్థం వేరే అవుతుంది. ఓకేనా. సో దీన్ని మనం ఏం రాయాలంటే ఇలా రాసుకోవచ్చు, -5 ఈజ్ గ్రేటర్ ఈక్వల్స్ టు ఎక్స్ అండ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ ఈక్వల్స్ టు 5. ఓకే. సో ఇలా డివైడ్ చేస్తే మనకి ఈజీగా మనం డొమైన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చాము. ఓకే. సో ఇందులోనే మనకి డొమైన్ మీద ఇంకొక 3-4 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. ఏంటంటే ఫైండ్ ద డొమైన్ ఆఫ్ f(x) ఈక్వల్స్ టు 2x² - 5x + 7/x - 1 ఇంటూ x - 2 x - 3 అమ్మా. అంటే ఈ వాల్యూ నాట్ ఈక్వల్ 0 కావాలంతే. ఆర్లోకి వెళ్ళి 1, 2, 3 తీసేస్తే అదే డొమైన్ అవుతుంది. ఇది కూడా సేమ్ అమ్మా, స్క్వేర్ రూట్లో ఉంది 9 - x², ఇంతకుముందు x² - 25 చేసినట్టే. ఇక్కడ f(x) ఈక్వల్స్ టు లాగర్థంలో x² - 4x + 3 ఉందమ్మా. లాగర్థంలో ఎప్పుడైనా పాజిటివ్ ఉండాలి, దీనికి స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే x² - 4x + 3 కాబట్టి దీనికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ వచ్చేస్తాం. ఫ్యాక్టర్ అవుతున్నవి ఇక్కడ ఏంది, √2 + x ఉంది ప్లస్ √2 - x/x ఉందమ్మా. అంటే ఈ వాల్యూ నాట్ ఈక్వల్ 0 కావాలి, ఇది గ్రేటర్ ఈక్వల్ 0 కావచ్చు. ఓకేనా. కాకపోతే గ్రేటర్ ఈక్వల్ 0 అయితే ఏమవుతుంది, 2 + x గ్రేటర్ 0, 2 - x కూడా గ్రేటర్ 0 అవుతుందమ్మా. ఓకేనా. సో నెక్స్ట్ ఈ రెండు కూడా సేమ్ ఇదే మెథడ్లో చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే f ఈక్వల్స్ టు set of 1, 2, 2, -3 and 3, -1. Then find first one 2f and second one is f² అమ్మా. ఈ 2f అంటే ఏంటంటే ఇది 1, 2, 3 ఇవి డొమైన్లో ఎలిమెంట్. 2f అంటే కోడొమైన్లో ఎలిమెంట్ అమ్మా, అంటే గివ్ అన్నమాట. ఇప్పుడు దీన్ని 2తో మల్టిప్లై చేయాలి, దీన్ని 2తో మల్టిప్లై చేయాలి, దీంతో 2తో మల్టిప్లై, ఎందుకంటే 2 × f అన్నాడు కాబట్టి. ఓకే. అంటే 2 × 2 అంటే 4, 1, 4 అవుతుంది, 2, -6 అవుతుంది, 3, -2 అవుతుందమ్మా.
2తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఎఫ్ స్క్వేర్ అంటే దాన్ని ఏం చేయాలి, మళ్ళీ సేమ్ దీన్నే స్క్వేర్ చేయాలి, దీన్నే స్క్వేర్ చేయాలి, దీన్ని స్క్వేర్. డొమైన్లోని ఎలిమెంట్స్ సేమ్ ఉంటాయి. 1, 2 స్క్వేర్, 2, -3 హోల్ స్క్వేర్, 3, -1 హోల్ స్క్వేర్ అలాగా. ఓకేనా. సో నా వి గో టు థర్డ్ క్వశ్చన్ అమ్మా. ఇది సెకండ్ క్వశ్చన్ సంబంధించిన క్వశ్చన్స్. ఓకేనా. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏముందంటే మ్యాథ్స్లో వస్తుంది. సో మ్యాథ్స్లో కూడా చాలా ఉన్నాయమ్మా క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్లోకి వెళ్ళి మనం మేజర్గా వచ్చే క్వశ్చన్స్ ఏవైతున్నాయంటే ఫస్ట్ క్వశ్చన్ ఇఫ్ ఏ ఈక్వల్స్ 2, 4 -1 k అండ్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు నల్ మ్యాట్రిక్స్ దెన్ ఫైండ్ కే వాల్యూ. అంటే ఏ స్క్వేర్ అంటే దీన్ని ఏ ఇంటూ ఏ వేస్తే ఆ వాల్యూ 0కి ఈక్వల్ చేసుకోవాలమ్మా, అప్పుడు కే వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ x-3 2 -5 -8 ఈక్వల్స్ టు ఇంకొక మ్యాట్రిక్స్ ఇచ్చిండు. ఇలా అంటే ఈక్వల్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఏమిటంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఈక్వల్ అవుతాయి. అంటే x-3 = 5 తీసుకోవాలి, 2y - 8 = 2 తీసుకోవాలి, z+2 = -2 తీసుకోవాలి, 6 = a - 4 తీసుకోవాలమ్మా. అప్పుడు మనం వాటిని సింప్లిఫికేషన్ చేస్తే x, y, z a వస్తుంది ఇలా. సో ఇక్కడ నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఏ ఇచ్చిండు, బి ఇచ్చిండు, ఫైండ్ 3b - 2a. అంటే దీన్ని 3తోని మల్టిప్లై చేయాలి మొత్తం ఎలిమెంట్స్ని, దీన్ని 2తో మల్టిప్లై చేయాలి మొత్తం ఎలిమెంట్స్ని. మల్టిప్లికేషన్ తర్వాత 3b - 2a ఆ వచ్చిన మ్యాట్రిక్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేస్తాం ఆన్సర్ ఇది. నెక్స్ట్ ఏంటంటే డిఫైన్స్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నమాట. గివ్ ఎగ్జాంపుల్ అడుగుతాడు. అండ్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇవి 4 డెఫినేషన్స్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ మనకు. మేజర్గా వచ్చే డెఫినేషన్స్లో ఇవి, వీటితో పాటు ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ కూడా ఉంటుంది, అది కూడా డెఫినేషన్ అడుగుతాడు. ఓకే. క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే a' = -a కావాలి, సిమెట్రిక్ అంటే a' = a కావాలి. ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటే ఇఫ్ aij = 0, అప్పర్ ట్రయాంగిల్ ఉంటుంది, లోయర్ ట్రయాంగిల్ ఉంటుంది. అప్పర్ ట్రయాంగిల్ అంటేనేమో aij is equal 0, I is greater than j అమ్మ. aij = 0, I is less than j, లోయర్ ట్రయాంగులర్. లెస్ దాన్ అంటే లోయర్ ట్రయాంగులర్, అప్పర్ ట్రయాంగిల్ అంటే గ్రేటర్ దాన్ 0. క్లియర్. I is greater than j, I is greater than j అయినప్పుడు, అంటే I greater than j అయినప్పుడు aij = 0 అయితేనేమో అది అప్పర్ ట్రయాంగిల్ అవుతుంది. I less than j అయినప్పుడు లోయర్ ట్రయాంగిల్ అవుతుంది. క్లియర్. సో నెక్స్ట్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ కూడా డెఫినేషన్ కొంచెం లెంతీగా ఉంటుంది, అది కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఫైండ్ ది ర్యాంక్ ఆఫ్ దిస్ వన్. ర్యాంక్ ఫైండ్ అవుట్ ఏమన్నా కాబట్టి ఫస్ట్ ఏం చేస్తామంటే దీని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ 0 అయితే, డిటర్మినెంట్ వాల్యూ 0 అయితే మనం దీని యొక్క సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. అప్పుడు సబ్ మ్యాట్రిక్స్ ఏంటిది, 2/2 మ్యాట్రిక్స్. 2/2 మ్యాట్రిక్స్ సబ్ మ్యాట్రిక్స్ = 0 అయింది అనుకోండి, అప్పుడు దాని యొక్క ర్యాంక్ 2 అని రాస్తాం. ఇక్కడ 1, 1 ఉంది కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ఫైండ్ ది ర్యాంక్ ఆఫ్ అన్నీ ఉంటుంది, అన్ని ఆల్ 1s ఉన్నాయి కాబట్టి దీని యొక్క ర్యాంక్ 1 వస్తుందమ్మా. ఓకే. ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ 1. ఓకే. సో నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ a = 1 0 0 2 3 4 5 - 6x అండ్ det a = 45 దెన్ ఫైండ్ x అనడం. అంటే దీని యొక్క డిటర్మినెంట్ వాల్యూ 45కి ఈక్వల్ అన్నాడు. దీని యొక్క డిటర్మినెంట్ 45కి ఈక్వల్ అయితే x వాల్యూ ఎంత, దీని యొక్క డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, దానికి 45కి ఈక్వల్ చేయాలి, అప్పుడు x వాల్యూ వచ్చేస్తామా. ఇక నెక్స్ట్ వచ్చేది లాస్ట్ ప్రాబ్లం, డిఫైన్ ట్రేస్ అమ్మా. ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ అమ్మా. ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ అన్నాడు కాబట్టి, సో ట్రేస్ అంటే ఏం లేదమ్మా, ది సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగోనల్. అంటే సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగోనల్ అంటే ఇది ప్రిన్సిపల్ డయాగోనల్ అమ్మా. దీనిలో ఎలిమెంట్స్ ఏమున్నాయి, 1 - 1 1 ఉంది, వీటి యొక్క సమ్మేషన్ అంటే అడిషన్ ఆఫ్ దిస్ 1 1 - 1 + 1 0 అయిపోతుంది. ఓకే. సో ఇలా మనకి మ్యాట్రిక్స్కి వెళ్ళి వచ్చే అవకాశం ఉంటుందమ్మా. ఓకే. సో మ్యాట్రిక్స్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకో క్వశ్చన్ వస్తుంది, వెర్చర్ క్వశ్చన్ కాబట్టి ఆ 4th క్వశ్చన్లో మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్స్ ఇవేనమ్మా. సో ఇఫ్ a = 2 - 4 - 5 3 దెన్ ఫైండ్ a + a' అండ్ a' అమ్మా. సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ a = I 0 0 I దెన్ ఫైండ్ a². థర్డ్ క్వశ్చన్ ఇఫ్ a = -1 2 3 2 5 6 3x7 ఈజ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దెన్ ఫైండ్ x. ఇంతకుముందు క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అడిగింది, ఇప్పుడు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే x వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సేమ్ అదే మాదిరిగా నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ అంటే ఒక 2 మ్యాట్రిక్స్ ఇచ్చిండు, ఈక్వల్ ఇచ్చిండు, అయితే XYZ A. ఇంతకుముందు ఎలా ఉన్నాయంటే 2/2 మ్యాట్రిక్స్, ఇది 3/3 మ్యాట్రిక్స్ అమ్మా. సేమ్ ఈక్వల్ ఉన్నాయంటే అవి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవుతాయి కదా, ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ ఇట్లా. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి a = 4 2 - 1 1 దెన్ ఫైండ్ a².
ఏ ఇంటూ ఏ వేయాలమ్మా. ఏ ఇంటూ ఏ అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఏ స్క్వేర్ వాల్యూ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఏ ఈక్వల్స్ టు -1 3 4 2, b equals to 2 1 3 -5, x equals to x1 x2 x3 x4, then a plus b equals to x, then find the values of x1 x2 x3 and x4 అమ్మా. సో ఇక్కడ a ప్లస్ b ఈ రెండింటిని అడిషన్ చేస్తే ఈ మ్యాట్రిక్స్ ఈక్వల్ అవుట, అంటే అప్పుడు ఈక్వల్ అయినప్పుడు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి ఆ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ x1 x2 x3 x4 అవుతాయి. క్లియర్ రైట్. అంటే ఈ రెండింటిని అడిషన్ చేయాలి. అడిషన్ చేసిన తర్వాత వచ్చే ఎలిమెంట్సే వీటికి ఈక్వల్ చేయాలి. ఓకే రైట్. నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితేనమ్మా. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత అడిగిండు, అంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే a డాష్ ఈక్వల్స్ టు -a కావాలి. ఓకే అంటే -a సబ్స్టిట్యూట్ చేయాలి, దీన్ని a డాష్ అంటే ట్రాన్స్పోజ్ చేయాలి. అదేంటే ఈక్వల్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేస్తాయి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వేటింగ్ చేస్తే. సో a ఇచ్చిండు b ఇచ్చిండు, ఇక్కడ 2x + a ఈక్వల్స్ టు b అని ఇచ్చిండమ్మా. దీన్ని ఫైండ్ x అంటే 2x ఈక్వల్స్ టు b - a అవుతుంది. అంటే bలోకి వెళ్ళి ఏని తీసేస్తే వచ్చే వాల్యూ 2xకి ఈక్వల్ అవుతుంది. మనకు కావాల్సింది x కాబట్టి ఈ 2ని మ్యాట్రిక్స్తో డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా x వాల్యూ వచ్చేస్తుంది. క్లియర్ రైట్. నెక్స్ట్ ఏ వాల్యూ ఇచ్చిండు, b వాల్యూ ఇచ్చిండమ్మా. ab ఫైండ్ ba ఇఫ్ ఎగ్జిస్ట్ అన్నాడు. అంటే ab ఎగ్జిస్ట్ అవుతుందా, ab ఫైండ్ ఏమంటుండు అంటే ఏంటంటే ab ఎగ్జిస్ట్ అవుతున్నట్టు, b ఎగ్జిస్ట్ అవుతుందా కాదని అడుగుతుండు. ఒకవేళ అయితే ఫైండ్ ఏమంటుండు. ఓకే నెక్స్ట్ show that 1 omega omega square omega omega square 1 omega square 1 omega equals to 0 అన్నమా. ఇది ఒమేగా క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ, అంటే క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అయితే మనకి ఈ వాల్యూ 0 అని ప్రూవ్ చేయాలమ్మా. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకో లాస్ట్ ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా ఇందులోకి వెళ్ళి, ఎందుకంటే మ్యాథ్స్లో కొంత మనకు ఎక్కువగా ఇందులోకి వెళ్ళి మార్క్స్ పోకుండా ఉండడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి వస్తుంది. అయితే ఇఫ్ a ఈక్వల్స్ టు 2i + 5j + k అండ్ b ఈక్వల్స్ టు 4i + mj + nk ఆర్ కొలీనియర్ వెక్టర్స్ ఫైండ్ m అండ్ n అన్నమా. సో ఇక్కడ మనకి ఇవి రెండు 2 వెక్టర్స్ కొలీనియర్ వెక్టర్స్ అన్న ప్యారలల్ వెక్టర్ అన్న సేమ్ తీసుకుంటాం. ఇక్కడ సెకండ్ మళ్ళీ ఇక్కడ కొలీనియర్ ఇచ్చిండు సేమ్ మెథడ్లో. ఏం లేదమ్మా 2/4 ఇవ్వండి, 5/m 2/4 ఈక్వల్స్ టు 5/m ఈక్వల్స్ టు 1/n అమ్మా. వీటి మనకు కంపారిజన్ చేస్తే mn వాల్యూస్ వస్తాయి. సేమ్ సిమిలర్గా -3i/μ 4/8 λ/6 వాటిని ఈక్వల్ చేయాలి. అంటే -3/μ ఈక్వల్స్ టు 4/8 ఈక్వల్స్ టు λ/6 అమ్మ. అలా λ వాల్యూ μ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లెట్ a ఈక్వల్స్ టు i + 2j + 3k b ఈక్వల్స్ టు 3i + j ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ a + b. యూనిట్ వెక్టర్ ఏంటంటే ఫార్ములా, ఇక్కడ యూనిట్ వెక్టర్ ఫార్ములా ఏంటంటే a + b / mod a + b, a + b / mod a + b. ఇది యూనిట్ వెక్టర్ ఇన్ ది డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ అంటే మైనస్ తీసుకోవాలమ్మా అంతే. ఓకే సో ఇక్కడ నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే a + b రెండుని అడిషన్ చేయాలి. అడిషన్ చేసి వీటికి మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే అప్పుడు మనకు a + b / mod a + b అనేది యూనిట్ వెక్టర్ అవుతుంది. క్లియర్. సో నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏముంది, ఇఫ్ a ఈక్వల్స్ టు i + j + k దెన్ AB ఈక్వల్స్ ఇచ్చిండు, BC ఇచ్చిండు, CD ఇచ్చిండు, దెన్ ఫైండ్ OD అనడమ్మా. సో ఇవన్నిటిని యాడ్ చేస్తే వచ్చేది OD. OA + AB OB అవుతుంది, OB + BC OC అవుతుంది, OC + CD OD అవుతుంది. మనకు కావాల్సింది OD, అంటే ఇవన్నిటిని యాడ్ చేస్తే వస్తామమ్మా. రైట్. నెక్స్ట్ A ఈక్వల్స్ టు B ఈక్వల్స్ C ఈక్వల్ ఇచ్చిండు 3 వెక్టర్స్ అంట. ఫైండ్ యూనిట్ వెక్టర్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ A + B + C అన్నాడు. ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏంది, ఇది సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏంటి మైనస్ తీసుకోవాలమ్మా. అంటే ఇది ఓన్లీ A అండ్ B ఇచ్చిండు, ఇక్కడ మనకు 3 వెక్టర్స్ ఇచ్చిండు. అంటే మనం 3 వెక్టర్స్ని అడిషన్ చేయాలి, చేసి మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే -a + b + c / mod a + b + c. ఓకే సో సేమ్ ఇంతకుముందు మనకు 2 వెక్టర్స్ ఇచ్చినప్పుడు ఇలా ఇస్తాం, 3 ఇచ్చినప్పుడు ఇలా ఇస్తాం. ఆపోజిట్ డైరెక్షన్ అప్పుడు మైనస్ తీసుకుంటాం, సేమ్ డైరెక్షన్ అప్పుడు ప్లస్ తీసుకుంటాము, అంతే తేడా. సో నెక్స్ట్ వచ్చేసి OABC ఈజ్ ఏ ప్యారలోగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్ OA ఈక్వల్స్ టు A, OC ఈక్వల్స్ టు C, దెన్ ఫైండ్ ది వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ సైడ్ BC. ఇది వెక్టర్ ఈక్వేషన్ సంబంధించిన క్వశ్చన్స్ మనకి ఎక్సైజ్ Bలో ఉంటాయి ఇవి. సో వెక్టర్ ఈక్వేషన్ అంటే ఏంటంటే A + TC వస్తామా, A + TC అని వస్తుంది. ఓకే అంటే
పాసింగ్ టు ది పాయింట్ ఏ అండ్ ప్యారలల్ టు ది వెక్టర్ సి. కాబట్టి ఏ ఈక్వల్స్ టీసీ. ఓకే, ఏ ప్లస్ టీసీ వస్తుంది ఆర్ ఈక్వల్స్ టు. సో నెక్స్ట్ ఫైండ్ ది వెక్టర్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ ఏ ఈక్వల్స్ టు i-2j దట్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ 7 యూనిట్స్ అమ్మ. దీని యొక్క యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 1 యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 7తో మల్టిప్లై 7 యూనిట్స్ వెక్టర్ వస్తుంది అంతే. అంటే దీని యొక్క యూనిట్ వెక్టర్ ఏంటి మళ్ళీ ఏ బై మాడ్ ఏ. ఏ బై మాడ్ ఏ. ఏ అంటే ఇది మొత్తం బై మాడ్ ఏ. దీనికి మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని 7తో మల్టిప్లై చేస్తే ఆ వాల్యూ ఇది అంటే ఇది అన్నమాట 7 ఇంటూ ఏ బై మాడ్ ఏ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ పొజిషన్ వెక్టర్స్ ఆఫ్ ఏ కామా బి కామా సి ఆర్ అని ఇచ్చిండు. ఏబి ఈక్వల్స్ టు ల్యాండా ఇంటూ ఏసీ. ఇది కండిషన్ అమ్మ. ఏబి అంటే ఏంటి, పొజిషన్ వెక్టర్స్ కాబట్టి 3 ఇచ్చిండు. ఇది ఓఏ, ఇది ఓబి, ఇది ఓసి. ఏబి అంటే ఏంది ఓబి మైనస్ ఓసి ఓఏ. ఏసీ అంటే ఏంది ఓసి మైనస్ ఓఏ. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సింప్లై చేస్తే ల్యాండా వాల్యూ వచ్చేస్తాము. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ షార్ట్ క్వశ్చన్ కూడా. షార్ట్ క్వశ్చన్ కూడా వస్తుంది కొన్ని సందర్భాలు. షార్ట్ క్వశ్చన్ కూడా ఇచ్చింది ఇది. సో ABCDEF is a regular hexagon, then center O, AB, AC, AD, AE, AF equals 3AD అని చేయాలి. దట్ ఈక్వల్స్ టు 6A1 ప్రూవ్ చేయాలమ్మా. సో మీరు చేయాలని చేంజెస్ కోసం ఈ రెండు మాత్రమే AE అండ్ AF మాత్రం చేంజ్ చేయండి. ఎలా చేంజ్ అవుతుందంటే AE అండ్ AF లేదంటే ఈ రెండు చేంజ్ చేయొచ్చు లాస్ట్ ఫస్ట్. ఓకేనా. సో అప్పుడు ఏమైతుందంటే AB ఇలా ఉంటుంది హెక్సాగాన్. ABCDEF అమ్మ. ఇప్పుడు లేదంటే AE. ఏ అంటే గిది కదా AE దేనికి ఈక్వల్ అవుతుంది, బీడీకి ఈక్వల్ అవుతుంది. AE బీడీకి ఈక్వల్ అవుతుంది. AF సిడికి ఈక్వల్ అవుతుంది. ఇలా FCDకి ఈక్వల్ అవుతుంది. అప్పుడు మనకు AB ప్లస్ BD AD అవుతుంది. AC ప్లస్ CD AD అవుతుంది. AD మళ్ళీ 3AD అవుతామా. ఓకేనా. సో దాన్ని మనకు ఈ సెంటర్ తీసుకున్నట్లయితే ఇది ఓ అవుతుంది. అప్పుడు ఏఓ ప్లస్ ఓడి అని రాసేయచ్చు. అప్పుడు 6AO వచ్చేస్తాము. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏముందంటే ఇఫ్ ABCD ఆర్ 4 పొజిషన్ పాయింట్స్ ఆర్ 4 పొజిషన్ వెక్టర్స్ A plus 2B 2A minus B comma A comma 3A plus B respectively express vectors AC DA BA BC in terms of A and BM. అంటే AC ఫైండ్ అవుట్ ఏమంటుండో DA BA అండ్ BC. AC అంటే OC మైనస్ OA, OA మైనస్ OD, OA మైనస్ BOB, OC మైనస్ OBM. అంటే ఇది OA OB OC OD అనుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఒక డెఫినేషన్ వచ్చే అవకాశం ఉందమ్మా. ఆ డెఫినేషన్ అంటే డిఫైన్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్ అమ్మ. ఓకేనా. సో ఇది కూడా మనకు కొన్ని సందర్భాలు అడిగిండు. సో ప్రాక్టీస్ చేయండి. ఓకే. నౌ వి గో టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6కి వచ్చేసరికి ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ అమ్మ. అంటే ఇక్కడ మనకు వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ టు ది పాయింట్స్. ఫార్ములాస్ ఏంటంటే R ఈక్వల్స్ టు 1 మైనస్ T మైనస్ S ఇంటూ A ప్లస్ TB ప్లస్ SC. ఇలా అంటే ఇది ఏ తీసుకోవాలి, ఇది B, ఇది C తీసుకున్నట్లయితే ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ మనకు వెక్టర్ ఈక్వేషన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇందులో క్వశ్చన్ నెంబర్ 6లో. సో వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ టు ది పాయింట్స్, పాసింగ్ టు ది పాయింట్ అండ్ ప్యారలల్ టు ది వన్ వెక్టర్. అంటే R ఈక్వల్స్ టు A ప్లస్ TB అమ్మ. ఇది R ఈక్వల్స్ టు A ప్లస్ TB. 2 వెక్టర్స్ A B అండ్ వెక్టర్స్ ఇవి. ఇది R ఈక్వల్స్ టు 1 మైనస్ T మైనస్ S ఇంటూ A ప్లస్ TB ప్లస్ SC. ఇలా ABCM. ఇది A, ఇది B, ఇది C వెక్టర్ అనుకుంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ టు ది పాయింట్స్. సేమ్ పాయింట్ అమ్మ. ఇదే ఫార్ములా మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే. సేమ్ 3 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ది పాయింట్స్. జాయినింగ్ ది పాయింట్స్ అంటే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు R ఈక్వల్స్ టు 1 మైనస్ T ఇంటూ A ప్లస్ TB అమ్మ. ఇది 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి ABCD ఈజ్ ఏ పెంటగాన్. ఇది సమ్ ఆఫ్ ది వెక్టర్స్ ఈజ్ AC అని ఇచ్చిండు, ఈజ్ ల్యాండా AC అని ఇచ్చిండు. ఫైండ్ ల్యాండా వాల్యూ. అంటే ఇవన్నిటి యొక్క అడిషన్ చేస్తే మనకు ల్యాండా ACకి ఈక్వల్ అవుతుంది అని చెప్తుండు. ఓకే. సో ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ల్యాండా. ఓకే. ఇంత మనకి ఎగ్జామ్ ఫైండ్ అవుట్ చేసినట్టు ఇది కూడా ఫైండ్ అవుట్ చేయాలమ్మా. నెక్స్ట్ షో దట్ ది
పొజిషన్ వెక్టార్స్ ఆర్ కొలీనియర్ అని ప్రూవ్ చేయాలమ్మా. కొలీనియర్ అంటే ఏంటంటే ఈ 3 వెక్టార్స్ని తీసుకొని డిటర్మినెంట్ వాల్యూ ఈక్వల్ 0 అని చూపించినా సరిపోతుంది. లేదంటే ఇది ఓఏ, ఇది ఓబి, ఇది ఓసిఎం అనుకొని ఏబి, ఏసి, బీసీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, అవి కూడా మూటికి మధ్య రిలేషన్ వస్తుంది, అప్పుడు అవి కొలీనియర్ అవుతాయి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక లాస్ట్ మనం ఇంపార్టెంట్ అంటే కొన్ని సందర్భాలు అడిగిన సందర్భాలు ఉన్నాయి. డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఏ వాల్యూ అండ్ హెన్స్ క్యాలిక్యులేట్ డైరెక్షన్ క్వశ్చన్స్ అడిగినాము. డైరెక్షన్ రేషియో అంటే 1,1,-2 అని రాయొచ్చు. డైరెక్షన్ క్వశ్చన్స్ అడిగేసరికి మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయాలి. మాడ్ ఏ అంటే 1/mod ఏ, 1/mod ఏ, 2/-2/mod ఏ అమ్మ. ఓకేనా, అవి డైరెక్షన్ క్వశ్చన్స్. క్లియర్, రైట్. నెక్స్ట్ వి గో టు నెక్స్ట్ 7th క్వశ్చన్. 7th క్వశ్చన్ వచ్చేది ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నుంచి వస్తుంది. ఇఫ్ ది వెక్టర్స్ 2i plus lambda j minus k and 4i minus 2j plus 2k are perpendicular to each other, then find lambda. అంటే మ్యాక్సిమం పర్పెండిక్యులర్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ 7th క్వశ్చన్లో వస్తాయి. సో 7th క్వశ్చన్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్. 6th క్వశ్చన్ 5th క్వశ్చన్ వచ్చేసి అడిషన్ ఆఫ్ వెక్టర్స్ అమ్మ. ఓకేనా, సో పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అంటే a డాట్ b ఈక్వల్ 0 అని తీసుకోవాలి. a డాట్ b ఈక్వల్స్ 0. 2 వెక్టర్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క ప్రోడక్ట్ 0 అని తీసుకోవాలమ్మా. సో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ది ప్లేన్స్ అనడం అంటే ఏంది, ఇది n1 తీసుకోవాలి, ఇది n2. అంటే కాస్ θ ఈక్వల్స్ టు n1 డాట్ n2 బై mod n1 mod n2. ఓకేనా, అంటే ఇది n1 వాల్యూ, ఇది n2 వాల్యూ తీసుకొని mod n1 mod n2 కూడా ఫైండ్ చేయాలి, వాటి యొక్క డాట్ ప్రోడక్ట్ ఫైండ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇవి 2 ప్యారలల్ వెక్టర్స్ అని ఇచ్చిండు. సో ఇంతకుముందు మనం ప్యారలల్ వెక్టర్స్ ఇచ్చినప్పుడు ఫైండ్ చేసినట్లే ఇది కూడా ఫైండ్ చేయాలి. అంటే కొలీనియర్ వెక్టర్స్ ఇచ్చినప్పుడు, కొలీనియర్ అన్న ప్యారలల్ అన్న సేమ్ అమ్మ. ఓకే, అంటే 4/1 ఈక్వల్స్ 2p/3/2 ఈక్వల్స్ టు p/3. అప్పుడు మనం ఈక్వేటింగ్ చేస్తే p వాల్యూ వచ్చేస్తాము. సో ఫర్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ల్యాండా, ఈ 2 వెక్టర్స్ అంటే పర్పెండిక్యులర్స్ అంటే రైట్ యాంగిల్ అంటే పర్పెండిక్యులర్. సో డాట్ ప్రోడక్ట్ 0. నెక్స్ట్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్, ఇది a, ఇది b అనుకుంటే కాస్ θ ఈక్వల్స్ టు a డాట్ b బై mod a mod b అమ్మ. ఇది ఫార్ములా. ఓకేనా, యాంగిల్ బిట్వీన్ ది వెక్టర్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఏ బి ఫైండ్ సి వెక్టర్ అడిగిండు. సచ్ దట్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటే ఏంది, ఇప్పుడు కామన్గా a ప్లస్ b ప్లస్ సి ఈక్వల్ 0 తీసుకోవాలమ్మా. ఇందులో సమ్ ఆఫ్ ది సైడ్స్ ఈక్వల్ 0. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి ఆన్ ఏ అంటే ఏంది, ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి ఆన్ ఏ అంటే ఏ డాట్ బి బై mod a స్క్వేర్ ఇంటూ ఏనమ్మ. ఇది ప్రొజెక్షన్ వెక్టర్ బి ఆన్ ఏ. ఓకే, సో ఇది ఫార్ములా. సో నెక్స్ట్ వచ్చేసి ఏరియా ఆఫ్ ది పారాలలోగ్రామ్ హూజ్ డయాగోనల్స్ ఇచ్చినామా. అంటే mod a క్రాస్ b ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ది పారాలలోగ్రామ్. వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహెడ్రన్ అంటే 1/6 mod బాక్స్ ABC ఏమో. ఓకేనా, సో ఇలా 3 వెక్టర్స్ ఇచ్చినప్పుడు ఇది ఫార్ములా. క్లియర్. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్. సో 8th క్వశ్చన్ వచ్చేసి ట్రిగ్నోమెట్రికల్ వస్తామా. ప్రూవ్ దట్ cos 9 ప్లస్ sin 9 బై cos 9 మైనస్ sin 9 ఈక్వల్స్ టు cot 36. ఇలా నెక్స్ట్ sin 78 ప్లస్ cos 132 ఈక్వల్స్ టు √5 మైనస్ 1/4 అని ప్రూవ్ చేయాలి. ఇది ఇలా ఉన్నప్పుడు మన ఫార్ములాస్ ఏం లేవు. అయితే ఏదైనా కానీ మనం సైన్లో కానీ కాస్లోకి మార్చుకొని చేయాలి. sin c ప్లస్ sin d లేదు, cos c ప్లస్ cos d వస్తుంది ఫార్ములా. ఓకే, రైట్. నెక్స్ట్ sin 330 cos 120 ఉంది, cos 210 sin 300. ఇవన్నీ కూడా డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నింటిని కూడా మనం ఇండివిజువల్ ఫైండ్ అవుట్ చేసి కూడా దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఇచ్చేస్తాము. ఓకే, సో మేజర్గా వచ్చేసి ఎక్స్ప్రెస్ √3 cos 225 ప్లస్ sin 25/20 √3/2 cos 25 ప్లస్ 1/2 sin 25 రాయొచ్చు. ఇప్పుడు √3/2ని కాస్లోకి సైన్లోకి మార్చాలంటే సైన్ తీసుకోవాలమ్మా. sin 60 తీసుకోవాలి. ఓకే, 1/2ని cos 60 తీసుకోవాలి. అప్పుడు sin ఆఫ్ 60 ప్లస్ 25 అవుతుంది, sin ఆఫ్ 85 వస్తుంది అమ్మా. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ది వాల్యూ ఆఫ్ tan 20 ప్లస్ tan 40 ప్లస్ √3 tan 20 tan 40 అమ్మా. ఓకే, ఇదేం 20 ప్లస్ 40 ఈక్వల్స్ టు 60 అని తీసుకొని tan అప్లై చేసి సింప్లై చేసుకుంటుంది. నెక్స్ట్ ఫైండ్ ది రేంజ్ ఆఫ్ 7 cos x మైనస్ 24 sin x ప్లస్ 5.
రేంజ్ అంటున్నప్పుడు ఇది ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి అమ్మ. అంటే ఏ ఈక్వల్స్ 7, బి ఈక్వల్స్ -24, సి ఈక్వల్స్ 5. ఫార్ములా అంటే రేంజ్ అంటే మినిమం అండ్ మ్యాక్సిమం అమ్మ. మినిమం వాల్యూ సి మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, మ్యాక్సిమం వాల్యూ సి ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో రేంజ్ అంటే మినిమం మ్యాక్సిమం తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు 1 మైనస్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ థీటా బై 2 ఉంది. 1 మైనస్ కాస్ థీటా అంటే 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 రాయొచ్చు. సైన్ థీటా అంటే 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2. సిమిలర్గా 1 ప్లస్ కాస్ థీటా అంటే 2 కాస్ స్క్వేర్ థీటా బై 2, సైన్ థీటా అంటే 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2 రాయాలి. అంటే థీటా బై 2లో కన్వర్ట్ అయిపోతుంది. క్లియర్. నెక్స్ట్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఉంది కాబట్టి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అమ్మ. సైన్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఉంది కాబట్టి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి tan 20 ఈక్వల్స్ లాంబ్డా ఉంది. దెన్ షో దట్ tan 160 మైనస్ tan 110 బై 1 ప్లస్ tan 160 110 ఈక్వల్స్ టు 1 మైనస్ లాంబ్డా బై 2 లాంబ్డా. సో tan ఏ మైనస్ tan బి బై 1 ప్లస్ tan ఏ tan బి కాబట్టి tan ఆఫ్ ఏ మైనస్ బి అని రాయొచ్చాము దీన్ని. ఓకేనా. సో లేదంటే మనకి ఏం రాయొచ్చు అంటే దీన్ని ఇలాగే ఉండాలి కాబట్టి సింప్లిఫికేషన్ చేసుకుంటూ రావాలమ్మా. ఎలా అంటే కామన్గా అయితే tan 160ని 20లోకి మార్చాలి, tan 110 కూడా 20లోకి మార్చాలి. అంటే 20 కన్వర్ట్ చేయాలండి. ఎలా 180 మైనస్ 20, 180 90 ప్లస్ 20 అలా కన్వర్ట్ చేసి చేయాలమ్మా. నెక్స్ట్ ఫైండ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం అన్నాడు. మినిమం మ్యాక్సిమం అన్న సేమ్ అని ఇంతకుముందు ఫార్ములా అంటే సి మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, సి ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అమ్మా. సో నెక్స్ట్ వచ్చేసి ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 3π/4 షో దట్ 1 మైనస్ tan ఏ ఇంటూ 1 ప్లస్ tan బి ఈక్వల్స్ టు 2. ఓకే. సో నెక్స్ట్ ఫైండ్ ది మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఆఫ్ 13 cos x ప్లస్ 3√3 sin x మైనస్ 4. నెక్స్ట్ ప్రూవ్ దట్ sin 50 మైనస్ sin 70 ప్లస్ sin 10 ఈక్వల్ 0. ఇప్పుడు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రూవ్ దట్ cos 55 plus cos 65 plus cos 175 equal 0. Next last one, find the value of sin 34 plus sin cos 64 minus cos 4 value. Okay, so this is the important problem. సో ఇందులోకి మనకు ఇంకొక వెర్షన్ క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే మనకు బిఎక్స్కి వెళ్ళి వస్తాం మ్యాక్సిమం, అంటే పీరియడ్ మీద అడిగే క్వశ్చన్. సో అది ఎలాగో చూద్దాం. ఓకే. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసి గ్రాఫ్ మీద కానీ లేదంటే రేంజ్ లేదా పీరియడ్ మీద ఉన్న క్వశ్చన్స్ మీద రావచ్చమ్మా. సో అందులో మేజర్ వచ్చేసి కాస్ 2x గ్రాఫ్ చూసుకోండి. అదేవిధంగా tan ఆఫ్ x ప్లస్ 4x ప్లస్ 9x ప్లస్ రూట్ ఆఫ్ n²x రేంజ్ పీరియడ్, లేదంటే పీరియడ్ ఇచ్చి ఫంక్షన్ ఫైండ్ అవుట్ ఏమంటుండో, సైన్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ ఏమంటుండో, లేదంటే గ్రాఫ్ సైన్ ఎక్స్ గ్రాఫ్ కూడా ఇంపార్టెంటే, కొసైన్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ ఏమంటుండో. అంటే ఇక్కడ ఈ రెండు కూడా పీరియడ్ ఇస్తుండు, వీటి యొక్క ఫంక్షన్ని మనం డిరైవ్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ స్కెచ్ ది గ్రాఫ్ ఆఫ్ sin 2x గ్రాఫ్. ఓకే. ఇక్కడ మళ్ళీ పీరియడ్ ఫైండ్ అవుట్ ఫైండ్ అవుట్ ఏమంటుండు, కాస్ ఎక్స్ యొక్క పీరియడ్, ఇక్కడ tan x యొక్క పీరియడ్ అమ్మ. ఓకే. సో ఇవి మేజర్ ఇంపార్టెంట్ పీరియడ్ సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి sin ఆల్ఫా బై ఏ ఈక్వల్స్ కాస్ ఆల్ఫా బై బి, దెన్ ప్రూవ్ దట్ ఏ sin 2α ప్లస్ బి కాస్ 2α ఈక్వల్స్ బి అమ్మ. సో తర్వాత 3 sin θ ప్లస్ 4 cos θ ఈక్వల్స్ టు 5, దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 4 sin θ మైనస్ 3 cos θ అమ్మా. నెక్స్ట్ ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. అవి cos θ ప్లస్ sin θ ఈక్వల్స్ టు 2 cos θ, దెన్ ప్రూవ్ దట్ cos θ మైనస్ sin θ ఈక్వల్స్ టు √2 sin θ అమ్మా. sin ఆల్ఫా ప్లస్ cosec ఆల్ఫా ఈక్వల్స్ టు 2, దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ sin పవర్ ఆఫ్ n ఆల్ఫా ప్లస్ cosec పవర్ ఆఫ్ n ఆల్ఫా ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు 0 అమ్మా. ఓకే. 10th క్వశ్చన్ ఆఫ్ ది మోడల్ పేపర్ అమ్మా. ఇప్పుడు ఇక్కడ మనకి 10 వెర్షన్ క్వశ్చన్స్ కాబట్టి ఈ క్వశ్చన్తో వెర్షన్ క్వశ్చన్ అన్ని కంప్లీట్ అయిపోతాయి అమ్మా. సో ఇవైతే మనకు కంపల్సరీ, ఎందుకంటే ఈ వెర్షన్ క్వశ్చన్స్ మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్కు చాలా ఈజీగా మనం అటెంప్ట్ చేయొచ్చు. సో sin hx ఈక్వల్స్ టు ఇచ్చి cos h2x ఫైండ్ అవుట్ ఏమంటాడు, లేదా sin h2x రెండింటిలో ఫైండ్ అవుట్, లేదా షో దట్ tan h ఇన్వర్స్ ఆఫ్ 1/2 దట్ ఈక్వల్స్ 1/2 log 3 బేస్ ఈ అమ్మ. అంటే ఇది హైపర్బోలిక్ ఫంక్షన్కి వెళ్ళి వస్తుంది. sin h x ఈక్వల్స్ 3 ఇచ్చి x వాల్యూ ఫైండ్ అవుట్ ఏమంటాడు. సేమ్ ఇంతకుముందు cos hx, ఇంతకుముందు sin hx ఇచ్చింటే ఇప్పుడు sin cos hx ఇస్తాడు. cos h2x sin h2x ఫైండ్ అవుట్ చేయాలి.
సో లేదంటే కొన్ని సందర్భాల్లో ఇలా కాస్ h పవర్ ఆఫ్ 4x మైనస్ సైన్ h పవర్ ఆఫ్ 4x ఈక్వల్స్ టు కాస్ h dx పైన ఉంటాడు. లేదంటే కాస్ hx మైనస్ సైన్ hx హోల్ పవర్ ఆఫ్ n ఈక్వల్స్ టు కాస్ hnx సైన్ hnx అమ్మ. ప్రూవ్ దట్ tan hx బై sec hx మైనస్ 1 ప్లస్ tan hx బై sec hx ప్లస్ 1 ఈక్వల్స్ టు మైనస్ 2 cosec hx అమ్మ. ఇలా సో నెక్స్ట్ వచ్చేసి కాస్ hx ఈక్వల్స్ sec theta ప్రూవ్ దట్ tan h స్క్వేర్ x బై 2 ఈక్వల్స్ టు tan స్క్వేర్ theta బై 2 అమ్మ. ఇది మనకి రెండు కూడా సాల్వ్ ప్రాబ్లమ్స్లో ఉంటాయి, చూసుకోండి. sin hx ఈక్వల్స్ టు 5 దెన్ షో దట్ x ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ 5 ప్లస్ రూట్ ఆఫ్ 26 అమ్మ. సో సేమ్ సిమిలర్ ప్రాబ్లం ఇంత sin hx ఈక్వల్స్ 3 ఇచ్చినప్పుడు ఒక ప్రాబ్లం ఉంటుంది, ఈ sin hx ఈక్వల్స్ టు 5 ఉన్నప్పుడు అమ్మ. ఓకే, సో ఇవమ్మ ఇంపార్టెంట్ క్వశ్చన్స్.